అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఒక స్త్రీతో మీ మనసులోని మాట చెప్తామని మాత్రం అనుకుంటారు. ఇలా చేయటం వల్ల మీకు ఒక మంచి శుభవార్త అయితే అందుతుంది. మీరు ఈరోజు మీ అభిప్రాయాలను బయట పెట్టడం ద్వారా మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. సౌమ్యంగా ఈరోజు ప్రవర్తించండి. వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా ఈరోజు పరిష్కారం అవడం అనేది జరుగుతుంది. అనుకున్న అవకాశాలన్నీ కూడా చేతికి అందుతాయి. కీలక సమయంలో కుటుంబానికి మీరు ఆర్థికంగా ఆదుకుంటారు. విశ్వాసం లేని వ్యక్తులు చేసినటువంటి పనుల వల్ల మీకు ఈరోజు సమాజం మీద నమ్మకం అనేది పోయే అవకాశాలు కూడా సందర్భాలు కూడా కొన్ని ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు మీ యొక్క సంతాన విద్యా విషయాల పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. రాబడికి మించి ఖర్చులు కూడా ఉంటాయి. దుబారా ఖర్చుల నివారణ సాధ్యం కాదు. ఇక కోర్టు వ్యవహారాలు అయితే వాయిదా పడటంతో నిశ్చింతంగా మీరు ఉండాల్సి వస్తుంది. ఇబ్బందులు చికాకులు అయితే తాత్కాలికం. మీకు ఈరోజు మీరు ఈ విషయాన్ని గమనించాలి. కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఉద్యోగస్తులు అయితే అతి కష్టం మీద సెలవు అనేది మంజూరవుతుంది. వారికి ప్రముఖులను కూడా కలుసుకుంటారు. ఇంకా నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. పూర్తి కృషి చేయాల్సి వస్తుంది. ఇక పత్రికా వార్తా సంస్థలోని వారికైతే మార్పులు అయితే అనుకూలిస్తాయి. మీ వాహనము ఇతరులకు ఇచ్చే విషయాల్లో మాత్రం లౌక్యంగా వ్యవహరించండి. కోర్టు తీర్పులు మీకే అనుకూలంగా ఉంటాయి. మిమ్మల్ని కలవరపరిచినటువంటి ఒక సమస్య అతి సునాయాసంగా పరిష్కారం అయిపోతుంది ఈరోజు. ఇక భాగస్వామిక సమావేశాల్లో మీ ప్రతిపాదనలకు మంచి స్పందన కూడా అందుతుంది. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు బిల్డర్లకు ఏకాగ్రత స్వయం పర్యవేక్షణ అనేది మంచిది. ఇక పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన చాలా అవసరమవుతుంది. కోర్టు వ్యవహారాల్లో పీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఇతరులు మీ గురించి చేసిన వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. ఈరోజు ఇతరులకు సలహా ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. దానివల్ల మీకు ఈరోజు మనశ్శాంతి కరువైపోతుంది. అనుకోని సంఘటనలు మీపై తీవ్ర ప్రభావం కూడా చూపుతాయి. ఉద్యోగస్తులు సమర్థత పనితీరును అధికారులు అయితే గుర్తిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సానుకూలత, గృహంలో ప్రశాంతత అనేవి నెలకొంటాయి. వ్యాపార వ్యవహారాల్లో తొందరపాటుతనం అనేది అసలు మీకు మంచిది కాదు. ఇది గుర్తించదగిన విషయం. వివాదాస్పద విషయాల్లో మీ ప్రమేయం లేకుండానే మీకు కొన్ని విషయాలు జరుగుతాయి. దానివల్ల మీ పేరు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. మీరు దృష్టి పెట్టాల్సినటువంటి సమయం ఇది. ఇక వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి మాత్రం సాధించగలుగుతారు. అభిప్రాయాలను ఆలోచనలను మీ యొక్క వేరే వారికి తెలియచేయకండి. మీ మనసులో ఉన్నటువంటి మీరు వ్యాపార అభివృద్ధి కొరకు చేసేటటువంటి ప్లాన్ల గురించి కానీ పనుల గురించి కానీ మీరు వేరే వారికి మీ మనసులో ఉన్న విషయాలు మాత్రం ఈరోజు తెలియచేయకండి. అప్పుడు మాత్రమే మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఇక వివాహపరంగా పెద్దల నుంచి మీకు సంప్రదింపులు ఉంటాయి. వారిని సంప్రదించడం ద్వారా మీకు వివాహంలో ఉన్నటువంటి సమస్యలు తొలగించబడతాయి. మీరు ముందుకు సాగగలుగుతారు. మీ కళా సాంస్కృతిక రంగాల్లో కూడా మీరు పేరు ప్రఖ్యాతలు అనేవి మీరు అందుతాయి. పెద్దగా శ్రమించకపోయినా కూడా అవకాశాలు అనేవి మీకు లభిస్తాయి ఈరోజు. ఇక వ్యాపార పరంగా మాత్రం మీరు జాగ్రత్త వహించాల్సినటువంటి రోజు. రాజకీయ రంగంలో ఉన్న వారికైతే పలుకుబడి పెరుగుతుంది. అలాగే పని కూడా అందుతుంది. పేరు ప్రతిష్టలు కూడా అందుతాయి. సంతానం యొక్క విద్యా సంబంధమైన విషయాలు మాత్రం అనుకూలంగానే కనిపిస్తున్నాయి. వారు మంచి పురోగతి కూడా వారికి బాగుంటుంది. ఈరోజు ఎక్కువగా చూసినట్లయితే కనుక మీకు నరదృష్టి ఎక్కువగా ఉన్నటువంటి సంకేతాలు మాత్రం ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీరు ఈ నరదృష్టి నుండి తప్పించుకోవడానికి మీరు కాలభైరవ రూపాన్ని మేరలో ధరించాల్సి వస్తుంది. ఈ విధంగా చేయటం ద్వారా మీకున్నటువంటి నరదృష్టి తొలగించబడి మీకు ఎటువంటి సమస్యలు కూడా దరిచేరవు. ఆటంకాలు ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా చక్కగా వాటంతట అవే పరిష్కారం అవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఈరోజు లక్కీ సంఖ్య 99, లక్కీ కలర్ అయితే ఎరుపు.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.